పెండ్లాడవయా అలివేణిని పెండ్లాడవయా చెలుల విన్నపము చేకొనవయ్యా అలివేణిని పెండ్లాడవయా నీలంబుని మేను స్ఫటికంబు హృదయంబు భక్తులకును నీవు పట్టుగొమ్మ నిన్ను వర్ణింపలేరు నీరజాసనులెల్ల రక్షింపగా రావే రామచంద్ర ప్రభో. అలనాడు విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిష్ఠ చేసేటువంటి మహాశక్తివంతుడైనటువంటి త్రిలోక పూజ్యుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం దశరథుడి కుమారుణ్ణి తన వెంట పెట్టుకొని ఆయన తోడుకొని వెళుతున్న సందర్భంలో సాయంకాల సమయాన అటు తిరిగి చూస్తే రామచంద్రమూర్తి ఆ నీలమేఘశ్యాముడు అందంగా చందంగా మనోహరంగా నయనాందకరంగా దర్శనమిస్తుంటే ఆయన అన్నాడు, నీలంబు నీమేను స్ఫటికంబు హృదయంబు. ఇవాళ ఆ రాముడే
కోదండరాముడై ఒంటిమిట్ట మహాక్షేత్రంలో కనుల పండుగగా, నేత్రపర్వంగా, అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవంలాగా, మహా పండుగలాగా ఈ బ్రహ్మోత్సవాన్ని ప్రకటించి నిర్వహిస్తున్న వేళ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ రమణీయమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా. స్వగృహాల్లో కూర్చొని వెంకటేశ్వర భక్తి ఛానల్ టీవీల ముందు కూర్చున్న వాళ్ళంతా కూడా ఒంటిమిట్ట వెళ్ళినంత ఆనందప్రదులవుతూ ఉన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావ సంపన్నులంతా కూడా ఇది ఏకశిలా నగరి, ఆధ్యాత్మిక ఆనందాల పురి, ఇది మిథిలాపురి. ఇది ఒక పక్క ఏకశిలా నగరి. ఆది జాంబవంతుడు, మహాబలవంతుడు రామ కార్యాన్ని సాధన చేయటంలో తన శక్తి మేరకు ధారపోసినటువంటి సహకరించినటువంటి జాంబవంతుడు ఈ ఏకశిలతో సీతారామ చంద్ర లక్షణమూర్తుల విగ్రహాలను ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇదంతా కూడా భగవత్ సంకల్పం. ఆనాటి నుంచి ఇది ఏకశిలగా భావించబడి ఏకశిలా నగరమై దినదిన ప్రవర్ధమానంగా మహాక్షేత్రంగా దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక ఆనందాల లహరిగా వర్ధిల్లుతున్నది. అదిగో శ్రీరామచంద్రమూర్తికి ఇవాళ బ్రహ్మోత్సవాల వేళ చతుర్దశి అస్థానక్షత్రం పున్నమి వెన్నెల వర్షం కురుస్తుంటే కళ్యాణ వేదికపై అదిగో వైష్ణవ అర్చక స్వాములు పాంచరాత్ర ఆగమానుసారం మొట్టమొదటిగా భగవద్ అనుజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఇంతకు ముందు చూసాం, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి వర్యులు దంపతి సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలను సమర్పించడం మనం చూశాం కూడా. ఇక్కడ మనకి ప్రధానంగా స్వామివారిని వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం. అర్చక స్వాములు స్వామివారి వైభవాన్ని చెబుతూ తొలిగా ప్రార్థన చేసిన అనంతరం చక్కగా భగవద్ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు జగదభిరాముని కళ్యాణం జగదానంద కారకమని మనం చెప్తూ ఉన్నాం. మరి అలనాడు త్రేతాయుగంలో జరిగినటువంటి ఈ కళ్యాణం వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం, లోక శ్రేయస్సు కోసం ఇలాగే జరుగుతున్నది. అదిగో చూడండి, పుష్పశోభితమైనటువంటి ఆ కళ్యాణ వేదికపై ఒక పక్క రామయ్య, మరో పక్క అక్కడ మనకి అమ్మవారు కనిపిస్తా ఉంది. పూలలో నా తల్లి పూబంతిలాగుంది, ఆ తల్లి మోములో చేమంతిలాగుంది, జలతారు నా తల్లి జగదేక మోహిని. అమ్మవారు జగన్మోహనంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ తల్లి. మరి అక్కడ ప్రార్థన, భగవద్ విజ్ఞాపన జరుగుతున్నది. అసలు ఏంటి ఈ కళ్యాణోత్సవం? బ్రహ్మోత్సవాల వేళ 6వ నాడు లక్ష్మీవారం అక్కడ మనకి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుడు అనుజ్ఞ కోసం అనుమతి తీసుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. హరే రామ. ఏకశిలాపురీనాథ సౌమిత్రిగణ సంయుత సీతాపతే నమస్తేస్తు జాంబవత్ సుప్రతిష్ఠిత పరాంకుశ పరకాల యతీంద్రాది సుపూజిత వేదాంతాచార్యవర్యాది వాసుదాసాది కీర్తిత జగతాం క్షేమలాభాయ కళ్యాణాఖ్యమనుత్తమం ఉత్సవార్థంతు దేవేశ అనుజ్ఞాం దేహి మే ప్రభో. నమస్తదసే నమస్తదసస్పదయే నమస్తఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదర్భాం మే గోపాయ ఏకసభ్యాః సభాసదః పాణింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో వేదవిద్భ్యో నమః.
అశేషే పరిషద్భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సవర్ణీం యత్కించ దక్షిణాం యథోక్త దక్షిణామివ స్వీకృత్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య నిజ జనసంతాపచరణాతపత్రస్య పంచబాణతూణీర సదృశ జంఘాద్వయస్య కరికరభపీన వృత్తాయతోరూద్వయస్య ఇంద్రనీల సమానదే దివ్యదేహస్య శ్రీ జానకీ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః తిరుకల్యాణ మహోత్సవారంభ ముహూర్త సుముహూర్తోస్మితి కళ్యాణ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిరస్మితి చ భూయాదీతి భవంతో సిద్ధిం అధికార సంపది స్మృతి భవంతో మహాంతో నిగృహంతు తథాస్తు. భగవద్ విజ్ఞాపన అయింది. సభా అనుజ్ఞ కూడా తీసుకుంటూ ఉన్నారు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. ఇది ధర్మాత్ముడైనటువంటి రాముని గాథ, మహాసాధ్వి అయినటువంటి సీతమ్మ గాథ, మహావీరుడైనటువంటి రావణుని గాథ, పరమాత్మ అడుగు జాడల్ని పట్టుకునేందుకు రామగాథ, జీవాత్మను తరించేందుకు సీత కథ, అజ్ఞాన నాశనాని కోసం రావణ వధ. నామాలు ఎన్నైనా ఇవన్నీ మన చిరునామా తెలుసుకునేందుకే ఇలా వాల్మీకి మహర్షి, ఆదికవి వాల్మీకి మహర్షి దృష్టి అనేక కోణాల్లో పయనించింది. రామాయణ శృతిలో వాల్మీకి ఆలపించిన రాగాలు అమోఘాలై ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సనాతన హైందవ భారతదేశంలో యుగాలుగా ఈ అనూచారమైనటువంటి సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. రాముడు సీతారామచంద్రమూర్తి కళ్యాణం జరగని ఊరు లేదు, సీతారామచంద్రమూర్తి గుడి లేని ఊరే లేదు భారతదేశం నలుమూల. అదిగో చూడండి, శంకు చక్రాలు, 3 నామాలు కూడా ఎంత చక్కగా అలంకరించబడ్డాయో చూద్దాం మనం అక్కడ. అలాగా కొబ్బరి బాండాలకి అలాగా మంచి ముత్యాలతో అలంకరించారు. మన తెలుగు సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో, దక్షిణ భారత సంప్రదాయంలో మరి ఈ కళ్యాణ తంతువుకి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. భగవద్విజ్ఞాపన అయినంతరం సభా అనుజ్ఞ తీసుకున్నటువంటి అర్చక స్వాములంతా కూడా స్వామి వైభవాన్ని ప్రస్తుతిస్తున్నటువంటి వేళ మనం వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దృశ్యాలను వీక్షిస్తున్నాం. వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది గురుభ్యస్తత్గురుభ్యశ్చ నమో వాకమధీమహే ప్రణీమహే తత్ప్రాత్యో దంపతే జగతాం పదే